హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నా. మరి మీరు, నా పేరు వచ్చేసి శిరీష అండి. నేను ఫస్ట్ టైం 4 టైర్ కేక్ చేశానండి. దాని డీటెయిల్గా వీడియో తీద్దాం అనుకుంటే ఆ రోజు కేక్ ఆర్డర్స్ మిగతావి ఎక్కువ ఉండి తీయలేకపోయాను. సో మీకైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. చాలా మటుకు టైర్ కేక్స్ చేసినప్పుడు టిన్ సైజెస్ ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అని అడుగుతూ ఉంటారు కదా. నేను తీసుకున్న టిన్ సైజెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఒక్కొక్క టిన్ లో ఎన్నెన్ని కేజెస్ కేక్ బేక్ చేసుకున్నాను అనేది డీటెయిల్ గా చెప్పబోతున్నాను అనమాట. 1 2 3 4 ఇది వచ్చేసి డాల్ కేక్ మౌల్డ్ అండి. ఇది వచ్చేసి 6 చూస్తున్నారు కదా. డయామీటర్ వచ్చేసి 7 ఉంది. ఓకే, మనకి 7 ఇంచెస్ ఉంది. బట్ నేను మాత్రం ఇక్కడి వరకే బేక్ అయిందండి. కేక్ మాత్రం 1/2 kg కేక్ చేశాను అనమాట ఇందులో. ఓకేనా, ఇది 1/2 kg చేశాను. ఇది మీకు తెలిసిందే 1 kg కేక్. ఇది 8 ఇంచెస్. ఓకే, 8 ఇంచెస్ టిన్ లో 1 kg కేక్ చేశాను. తర్వాత ఇది వచ్చేసి 1.5 kg చేశానండి. ఇది వచ్చేసి 10 ఇంచెస్ ఉందండి. ఓకేనా, 10 ఇంచెస్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది 12 ఇంచెస్ అనమాట. ఎప్పుడైనా సరే టైర్ కేక్స్ లో ఫ్లాట్ గా పైకి రావాలా, హైట్ గా పైకి రావాలా అనేది మీరు అదొకటి పాయింట్ గుర్తుపెట్టుకొని, ఫ్లాట్ గా అయితే 2 ఇంచెస్ తేడా ఉండేలాగా టిన్స్ తీసుకోండి. ఒకవేళ హైట్ గా అయితేనేమో 1 ఇంచ్ తేడా ఉన్నా సరిపోతుంది. ఇప్పుడైతే మీకు టిన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇందులో అయితే 3 kgs చేశానండి. ఇందులో అయితే 1.5 చేశాను. 3, 1.5, 4.5, 5.5, 6 kgs కేక్ అయితే చేశాను. పర్ఫెక్ట్ గా మీకు దూరం వెళ్ళాలి అంటే, స్టాకింగ్ చేయడానికి పాసిబుల్ లేనప్పుడు ఇలా ప్లాన్ చేసేసుకోండి. అసలు కంగారు లేకుండా కేక్స్ మనము ఎంత దూరమైనా తీసుకెళ్లొచ్చు. వాళ్ళకే, కస్టమర్స్ కే ఇచ్చి ప్లేస్ చేసుకోమని ఒక చిన్న వీడియో షూట్ చేసి వాళ్ళని ప్లేస్ చేసుకోమని చెప్పాను. కస్టమర్ అయితే ఫుల్ హ్యాపీ. లైవ్ లోనే రివ్యూ కూడా ఇచ్చాను ఈరోజు. ఓకేనా, మీకైతే ఫర్దర్ డీటెయిల్స్ నేను కేక్ చేసేటప్పుడు షూట్ చేసుకున్న వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఫస్ట్ 12 ఇంచెస్ కేక్ గాను ఇది 14x14 స్క్వేర్ బోర్డ్ తీసుకున్నానండి. మీ ఇష్టం, మీ దగ్గర రౌండ్ బోర్డ్ ఉంటే రౌండ్ బోర్డ్ అయినా ప్రిఫర్ చేయొచ్చు. నా దగ్గర రౌండ్ది ఈ సైజ్ లో లేదు. సో నేను ఇక్కడైతే స్క్వేర్ బోర్డ్ తీసుకున్నాను అనమాట. కింద 12 ఇంచెస్ 3 kgs కేక్ కోసము. ఓకేనా అండి, నేను ఎక్కడ కూడా ఇక్కడ డ్రమ్ బేస్లు ఏం వాడట్లేదు. ఎందుకు అంటే నేను ఇక్కడే స్టాకింగ్ చేసి అయితే ఏమి ఇవ్వలేదు కాబట్టి ఏం ప్రాబ్లం లేదండి. ఇంకొకటి వచ్చేసి ఇది నార్మల్ కేక్ అండి, కూల్ కేక్ అయితే కాదు. సో మీకు పూర్తిగా వీడియో తీద్దామని చాలా ట్రై చేశాను, కానీ చెప్తున్నాను కదండి, వేరే కేక్స్ కూడా ఆర్డర్ ఉండడంతో మధ్యలో అవి చేయడంతో మీకైతే డిస్టర్బెన్సింగ్ గా ఉంటుందని చెప్పేసి నేను ఇంకా తీయలేకపోయాను. చాలా వర్క్ అయింది, చాలా టైం పట్టింది కూడా. వీడియో తీయాలన్నా కూడా చాలా లెంతీగా అయిపోయేదేమో. బట్ నో ప్రాబ్లం అండి, మీకు డీటెయిల్గా అయితే నేను చెప్తున్న ప్రకారం మీరు అబ్జర్వ్ చేస్తే మీకు డీటెయిల్గా అన్ని అర్థమైతే అయిపోతాయి. సో ఫస్ట్ ఈ 12 ఇంచ్ కేక్ నైతే నేను ఐసింగ్ చేయబోతున్నాను. పిస్తా గ్రీన్ కలర్ తో చేయబోతున్నాను. ఈ పిస్తా గ్రీన్ ఎలా వచ్చింది అని అంటే, మనం చేసుకునే నార్మల్ క్రీమ్, అదే మార్వో క్రీమ్ లోనే గ్రీన్ కలర్ అనేది మరి ఎక్కువగా యాడ్ చేయకుండా ఒక 2-3 డ్రాప్స్ అయితే యాడ్ చేస్తే ఈ విధంగా లైట్ గ్రీన్ షేడ్ అయితే, పిస్తా కలర్ గ్రీన్ షేడ్ అయితే వచ్చిందనమాట. నేను స్టార్టింగ్ లో ఒక భ్రమ ఉండేదండి, ఏది చేసినా కేక్ డార్క్ కలర్స్ లో చేస్తేనే బాగుంటుంది అనే ఒక చిన్న అపోహలో ఉండేదాన్ని. బట్ రీసెంట్ గా కొన్ని ఆర్డర్స్ కస్టమైజ్డ్ చేయడంతో నాకు అర్థమైన విషయం ఏంటంటే, మనకి ఇలా ఐసింగ్ కి వాడినప్పుడు లైట్ కలర్స్ వాడి దాని మీద వేసే డిజైన్స్ డార్క్ కలర్ సేమ్ షేడ్ తో వేస్తే చాలా డీసెంట్ అండ్ రాయల్ లుక్ అయితే వస్తుంది. అసలు నార్మల్ కేక్ అంటే ఎవ్వరూ నమ్మే విధంగా లేవన్నమాట. కేక్స్ అయితే బేకరీ స్టైల్ కాకుండా మన హోమ్ మేడ్ స్టైల్కి వచ్చేస్తుంది కదా కేక్ అంతా కూడా. బేకరీలో చేసినట్టయితే అస్సలు ఉండదు. అంటే ఐ మీన్ డిజైన్ ప్రకారం చెప్తున్నాను నేను. ఓకేనా, ఇక్కడ చెప్పాను కదండి, నేను ఐసింగ్ వచ్చేసి ఇది లైట్ పిస్తా గ్రీన్ కలర్ తో చేశాను అనమాట. యాక్చువల్గా నేను ఒక్కొక్క బ్యాచ్ వేసుకుంటాను కదండి. నా దగ్గర ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి ఇది ఆల్రెడీ వేసింది ఉన్నింది, గ్రీన్ కలర్ లో వేసిన క్రీమ్ అయితే ఉన్నింది. సో ఇదైతే నేను కింద బేస్ కి వాడాను. నెక్స్ట్ వచ్చేసి కలర్ వేరే మీకు ఏమేమి వాడానో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. ఇక్కడ మీరు పైన టాప్ లేయర్ ఎందుకు రిమూవ్ చేయలేదు అని అంటే, అవసరం లేదండి.
కొన్ని ఇప్పుడు మరీ ఓవర్ బేక్ అయిపోయి బ్లాక్ అయిపోయి మాడిపోయినట్టుగా ఉంటే తీసేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే కూల్ కేక్ అయితే లేయర్స్ కట్ చేస్తాం కాబట్టి చేస్తాను. నాకు ఇది పైన లేయర్ కట్ చేయకుంటేనే ఐసింగ్ అయితే చాలా బాగా ఈజీగా అయిపోతుంది అనమాట. కట్ చేస్తే ఏమవుతుందంటే క్రమ్స్ వచ్చేస్తున్నాయి అనమాట. మనకి వెయిట్ మొత్తం ఈ కేకే మొయ్యాలి కాబట్టి నేను ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా లాలీపాప్ స్టిక్స్ అయితే పెట్టి పైన స్టాకింగ్ అంటే వాళ్ళే పెట్టుకుంటారు కాబట్టి నో ప్రాబ్లం అనిపించింది. బట్ ఎందుకైనా మంచిది సేఫ్టీకి ఇంకొంచెం పెద్ద డవల్స్ కూడా పెడితే బెటర్ అనిపించింది. ఎందుకంటే పైన మొత్తం కేక్ బరువు కూడా మనకి ఇదే మోస్తుంది కాబట్టి దీని విషయంలో అయితే అశ్రద్ధ చేయొద్దు అని చెప్పేసి ఫస్ట్ అయితే లాలీపాప్ స్టిక్సే పెట్టేసి అడ్జస్ట్ చేద్దాం అనుకున్నాను. బట్ ఎందుకో డౌట్ వచ్చిందనమాట. మళ్ళీ మనం ఆగం కదా డౌట్ వస్తే. సో అందుకని ఏం చేశానంటే కొంచెం ప్లాస్టిక్ డవల్ పెద్దది కూడా తీసుకొని 4 sides 4 అయితే పెట్టేసేసాను అనమాట. కొంచెం మళ్ళీ ట్రావెలింగ్లో కానీ అక్కడ పెట్టాక కానీ ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి బాగోదు కదా. సో కంపల్సరీ ఇలాంటి ప్లాస్టిక్ డవల్స్ అయితే నేను కింద ఈ టైర్లోనే మాత్రమే వాడానండి. పైన టైర్స్లో మాత్రం ఇంతకుముందు చూపించిన లాలీపాప్ స్టిక్సే ఇప్పుడు ఈ కేక్కి ఎలా పెట్టానో అలాగే పెట్టానమాట. ఎందుకంటే అవి మిగతావన్నీ కూడా షూట్ చేయలేకపోయాను. బట్ మీకు ఇది ఎలా చేశాను ఐసింగ్ వాటిని కూడా అలాగే చేశాను, అలాగే డిజైన్ చేశాను. డిజైన్ అంతా కూడా వీడియో తీయలేకపోయానండి, సారీ. ఇంకొకసారి ఎప్పుడైనా చేసినప్పుడు ట్రై చేస్తాను. చాలా బిజీగా ఉంటున్నాను. ఆల్రెడీ మీకు లైవ్ కూడా నేను మానేశాను కదా. వీక్లీ వన్స్ మండే రోజు అయితే చేస్తున్నానండి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మండే రోజు 11 o'clock అయితే లైవ్ ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు లైవ్కి వచ్చేసి మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసేసుకోండి. ఈరోజు ఇది కూడా నేను మొత్తం కవర్ చేశాను కదా. అయితే పైన టైర్ మనకి రిమూవ్ చేసుకోవడానికి పెట్టుకోవడానికి ఈజీగా ఉండాలి కాబట్టి నేను ఏం చేశానంటే దీన్ని ఒక బటర్ పేపర్తో కవర్ చేశాను అనమాట. అంటే ప్రతిసారి మనకి క్రీమ్ అంటేస్తుంది కదండి, ఉల్టా వచ్చేస్తుంది కదా పైన ఏదన్నా అంటుకుంటే. సో ఆ ప్రాబ్లం రాకుండా బటర్ పేపర్ అయితే మనం టిన్ కోసం కట్ చేసుకుంటాం కదా, అదే బటర్ పేపర్ని ఇక్కడైతే నేను ప్లేస్ చేశాను అనమాట. అయితే ఇక్కడ చిన్న ఇష్యూ ఏమైందంటే ఆ బటర్ పేపర్ సైజు కరెక్ట్గా ఉందన్నమాట టిన్ సైజు. బట్ టిన్ సైజ్ కన్నా కూడా మనకి బోర్డు సైజ్ పెద్దగా ఉంటుంది కదండి. సో ఆ ప్రాబ్లం వచ్చిందనమాట. మళ్ళీ ఏం చేశానంటే సైడ్స్ కొన్ని చిన్ని ముక్కలు అయితే నేను వేరే పేపర్ కట్ చేసి రౌండ్గా అయితే పెట్టానమాట. చూస్తున్నారు కదా ఎగ్జాక్ట్గా టిన్ సైజ్ అయితే ఉంది. బట్ బోర్డు సైజు దీనికన్నా 1.5 inch ఎక్కువ ఉంటుంది కాబట్టి నాకు క్రీమ్ అంతా పై లేయర్కి అంటుతుంది అని చెప్పేసి కొంచెం సైడ్స్కి అయితే పేపర్ ఎక్స్ట్రా యాడ్ చేశాను. చూస్తున్నారు కదా ఇక్కడ సైడ్స్కి అయితే యాడ్ చేశాను అనమాట. టోటల్గా అయితే 4 cakesని ఈ విధంగా డెకరేట్ చేశానండి. చాలా అంటే చాలా లుక్ వైజ్ టేస్ట్ వైజ్ చాలా బాగుందని అయితే రివ్యూ ఇచ్చారు కస్టమర్ అయితే. ఇక్కడ ఒక డాల్ కేక్ చూస్తున్నారు కదా, ఇది 3 kgs, అది 1.5, 1.5 సైడ్కి చేశాను అనమాట. మిగతా బోర్డ్స్ మీద ఇలా సైడ్కి డిజైన్ చేద్దామంటే ప్లేస్ లేదండి. మీరు చూస్తున్నారు కదా రౌండ్ కేక్ మీద. ఇదైతే కస్టమర్ వచ్చే ముందు నాకు 1 hour జర్నీ అనమాట, 45 minutes అన్నా పడుతుంది సున్నిపెంట నుంచి రావడానికి. నువ్వు బయలుదేరేటప్పుడు చెప్పమ్మా అని చెప్పాను. యాక్చువల్గా April 6th ఈవినింగ్ పార్టీ అనమాట. April 6th మధ్యాహ్నం వచ్చి తను తీసుకెళ్తా అనింది. ఇది మార్బో కేక్ అయినప్పటికీ కూడా నేను ఏం చేశానంటే సేఫ్టీ కోసము ఈ కేక్ని నేను ఫ్రిడ్జ్లోనే పెట్టానండి. కూల్ కేక్ లాగా మంచిగా సెట్ చేసే ఇచ్చానమాట. ఎందుకు అనంటే బటర్ హార్డ్ అవుతుంది, టెంపరేచర్స్ కూడా ఇప్పుడు ఎండాకాలం కదండి హైగా ఉంటాయి కాబట్టి నేను ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ముందు రోజు అంటే 5th నైట్కే నేను ఐసింగ్ అంతా చేసేసి మొత్తం డిజైన్ అంతా కంప్లీట్ చేసేసి ఓవర్ నైట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇది నెక్స్ట్ డే మధ్యాహ్నం తను సున్నిపెంట నుంచి స్టార్ట్ అయ్యింది అన్న తర్వాత నేను ఈ స్ప్రింకిల్స్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఓకేనా. పైనంతా బటర్ పేపర్స్ రెడీగా పెట్టాను. మీరు బోర్డ్స్ సైజెస్ కూడా టిన్ సైజెస్ కన్నా 2 inches ఎక్కువ అండి. ఫస్ట్ది వచ్చేసి 14x14, సెకండ్ది వచ్చేసి 12x12, థర్డ్ది వచ్చేసి 10x10, పైది వచ్చేసి 8x8 అనమాట. బోర్డ్ సైజెస్ కూడా మీకు మెన్షన్ చేసేసాను. ఈ సీ గ్రీన్ కలర్ ఎలా వచ్చిందంటే ఆ పిస్తా గ్రీన్ కలర్లో బ్లూ కలర్ అయితే యాడ్ చేశానండి. మంచి సీ గ్రీన్ కలర్ అయితే వచ్చింది. నాకు ఈ కలర్ అయితే చాలా నచ్చేసింది అనమాట. చాలా అంటే చాలా రాయల్ లుక్ వచ్చింది ఈ పింక్ కలర్ కేక్ అయితే.
ఈ పింక్లో వచ్చేసి ఇంకొంచెం పింక్ కలర్ బ్లూ కలర్ యాడ్ చేసి అయితే మనం డాల్కి యూజ్ చేసిన పర్పుల్ కలర్ అయితే వచ్చిందనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న కలర్స్ని నేను కొంచెం డార్క్ థిక్ షేడ్స్ మార్చుకుంటూ చేశానండి. నాకు ఏంటంటే ప్రతిసారి మరీ కస్టమైజ్డ్ ఏం అడగరండి, ఎగ్జాక్ట్గా ఇలాగే కావాలి అలాగే కావాలి అని ఏం అడగరు కస్టమర్. బట్ నేను ఒకటైతే కనుక్కున్నాను, పాప డ్రెస్ ఏ కలర్ అమ్మా అంటే ఈ కలర్ అని చెప్పారనమాట. సో నేనైతే ఈ విధంగా ట్రై చేస్తాను. అసలు డాల్ అయితే ఎంత క్యూట్గా ఉందో. అయితే నా దగ్గర క్రీమ్ అంతా అయిపోయిందండి, ఈ కలర్ కలిపింది కూడా అయిపోయింది. తీరా చూస్తే అది డాల్ నైట్ ఫ్రిడ్జ్లో సెట్ అయిన తర్వాత నడుం దగ్గర కొంచెం గ్యాప్ కనిపిస్తుంది. ఆ గ్యాప్ని కొంచెం క్రీమ్తో ఫిల్ చేద్దామంటే అదేమో బటర్ కూడా హార్డ్ అయిపోయింది అనమాట. ఇంకొకటి క్రీమ్ లేదు నా దగ్గర. అప్పుడు ఏం చేయాలా అని ఆలోచించి నడుం దగ్గర వడ్డానం స్టైల్లో ఉంటుందని చెప్పేసి ఈ విధంగా అయితే నేను పర్ల్స్తో డెకరేట్ చేశాను. ఇలాంటి చిన్ని చిన్ని విషయాలు ఎవరు చెప్పరండి, బట్ నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎవరమైనా సరే ఎంత పర్ఫెక్ట్గా చేసినా సరే లాస్ట్ మినిట్ వరకు ఏదో ఒక తేడా అయితే ఇష్యూ అయితే వస్తుంటుంది. అప్పుడు ఇలా చిన్ని చిన్ని టెక్నిక్స్ యూజ్ చేసి మన బుర్రని వాడితే మాత్రం చాలా అంటే చాలా మనం అసలు అది కవర్ చేసామన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు అనమాట. సో ఈ విధంగా అయితే పర్ల్స్ని నేను నడుం దగ్గర ప్లేస్ గ్యాప్ కనిపిస్తుందని చెప్పేసి ఈ విధంగా పర్ల్స్తో అయితే డెకరేట్ చేశాను అనమాట. అటు వడ్డానంలాగా అనిపించింది, ఫ్రాక్ అందంగా అనిపించింది, హైలైట్ అయిందనమాట. అసలు తీసుకెళ్ళిన అమ్మాయి అయితే మామూలుగా చెప్పట్లేదండి, అక్క అసలు ఎంత బాగా చేసావు అక్క, వచ్చిన వాళ్ళంతా కూడా కేక్ గురించే మాట్లాడుకునేలాగా చేసావు, థ్యాంక్స్ 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 అని చాలా చాలా చెప్పిందనమాట. ఓకేనా, ఇక్కడైతే చూస్తున్నారు కదా డాల్ ఎంత క్యూట్గా వచ్చేసిందో. ఇదైతే R11 నాజిల్తో యూజ్ చేసి చేశానండి. చాలా లైవ్స్లో కూడా నేను చాలాసార్లు చేశాను. ఒకసారి అయితే డాల్ వీడియోస్ మీకు కావాలంటే లైవ్వి చూడండి, మీకు డీటెయిల్గా అయితే వీడియోస్ వస్తాయి. రఫుల్ నాజిల్ యూజ్ చేశాను, R11 నాజిల్ యూజ్ చేశాను, స్టార్ నాజిల్ యూజ్ చేశాను, డిఫరెంట్ నాజిల్స్ యూజ్ చేసి డాల్స్ అయితే చాలా వరకు చేశాను. మీకు డీటెయిల్ వీడియోస్ కావాలి అంటే ఒకసారి నా లైవ్ వీడియోస్లో చెక్ చేయండి, మీకైతే వచ్చేస్తుంది. ఈ వీడియో అయితే తనకు పెట్టాను అనమాట, ఇలా స్టార్ట్ చేసుకోవాలమ్మా అని చెప్పేసి పెట్టేశాను. అసలు ఎంత బాగా అనిపించిందో. మనకు చాలా టెన్షన్ పడుతుంటాం కదండి టైర్ కేక్ అంటే, లేయర్స్ ఎక్కించడము, స్టాకింగ్, చాలా టెన్షన్ పడుతుంటాం కదా. ఇదే ప్రాసెస్ని మీరు కూల్ కేక్కి కూడా చేయొచ్చు, నో టెన్షన్. బట్ కొంచెం ఇప్పుడు ఈ సమ్మర్ కాబట్టి ట్రావెలింగ్ కొంచెం ఇబ్బంది కాబట్టి తను కూడా కూల్ కేక్ వద్దాక నాకు నార్మల్ కేకే ఇవ్వండి, కొంచెం వెదర్కి మెల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా అని తను కూడా యాక్సెప్ట్ చేసింది. బట్ క్రీమ్ కూడా ఇది కూడా కూల్ కేక్కి తక్కువేం లేదక్క, టేస్ట్ అయితే ఆసమ్ ఉందని మరీ చెప్పిందనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా డాల్ అయితే ఎంత బాగా వచ్చిందో, తర్వాత టైర్స్ ఎంత నీట్గా వచ్చాయో. మీకు ఎప్పుడైనా టైర్ కేక్స్ వచ్చినప్పుడు ఇలా అయితే ప్లాన్ చేసుకోండి. కంపల్సరీ ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళాలన్న థాట్ అయితే పెట్టుకోకండి. మీకు కుదిరితే అకేషన్ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేసేలాగా ఉంటే సపరేట్గా తీసుకెళ్ళి అక్కడ స్టార్ట్ చేయండి, లేదు అంటే ఈ విధంగా కస్టమర్కే ఇచ్చేయండి. ఇక్కడైతే నేను ప్యాకింగ్ కోసం బాక్సెస్ తెచ్చుకున్నాను. యాక్చువల్గా ఎప్పుడు నేను ప్యాకింగ్ చేయను, మా వారు మా పిల్లలు చేస్తుంటారు. ఈరోజు నేను చేయాలని చూస్తుంటే ఎంత టెన్షన్ పడ్డానో, తన దగ్గరకు వచ్చేస్తుంది ఇంకా రాబోతుంది అని అర్థమైంది. ఈ బోర్డు సైజు మ్యాచ్ అవ్వలేదు, మళ్ళీ వేరే బాక్స్ చేసుకొని వచ్చానమాట. సో ఈ విధంగా అయితే ప్యాకింగ్ చేసేసి అన్నీ కూడా నేను ప్లాస్టర్ అంటించేసి సెల్లో టేప్ అంటించేసి కదలకుండా చాలా జాగ్రత్తగా పెట్టించాను అనమాట. మీకు ఈ డాల్ కేక్ కోసం ఎవరికైనా హైట్ బాక్స్ కావాలి అని ఏం లేదండి, ఈ విధంగా 2 బాక్సెస్ని అయితే కలిపేసి హట్ షేప్లో ఇలా క్లోజ్ చేసేస్తే మనకైతే డాల్ కేక్స్ కానీ హైట్ కేక్స్ కానీ ఈ విధంగా మనం ప్యాకింగ్ చేసి ఇచ్చేసేయచ్చు అనమాట. ఇది 1 kg కేక్, కిందది వచ్చేసి 3 kgs కేక్. ఈ విధంగా అయితే నేను ప్యాకింగ్ చేసి ఇచ్చేసాను. మరి మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ ఒకసారి అయితే కమెంట్ చేసి చెప్పండి. మీకు ఇంకేమన్నా ఐడియాస్ ఉంటే నాతో షేర్ చేసుకోండి. నా ఐడియాస్ ఎలా ఉన్నాయి అనేది మీరు కమెంట్ చేసి చెప్తారని ఆశిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకు అంటే ఫస్ట్ టైం అండి మా ఊరు నుంచి సున్నిపెంటకు వెళ్ళడం కేక్. యాక్చువల్గా మేము కేక్ కావాలి అంటే సున్నిపెంటకు వెళ్ళే తెచ్చుకోవాలి. ఫస్ట్ టైం నా కేక్ ఇటు నుంచి అటు వెళ్ళింది. ఇది ఒక ఏమంటారు రికార్డ్ అనుకోవచ్చు నా చాప్టర్లో. సో నాకు కంగ్రాట్స్ చెప్పండి. ప్లస్ ఈ వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం అయితే
బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇంతేనండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటా. బాయ్ బాయ్ వన్స్ అగైన్.